తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకి ముఖ్యంగా నమస్కారం. రాబోయేటి సర్పంచ్ ఎన్నికలు, ఓటు హక్కు వచ్చిన యువత ప్రజలకు సేవ చేయడానికి, ఎలక్షన్లో నిలబడి గెలవడానికి బాజప్త కంకణం కట్టుకోవాలి. గెలిస్తే సేవ చేయడం, ఓడిపోతే అనుభవం వస్తుంది. ఈరోజు వెలుగు పేపర్లో ఒక వార్తా కథనం వచ్చింది. పంచాయతీలకు పైసల భయం. ఎందుకోసం పైసల భయం అంటే, కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పంచాయతీలను నాశనం పట్టించారు. గ్రామ పంచాయతీలను లక్షలు ఖర్చు పెట్టే విధంగా ప్రజలను రెచ్చగొట్టి, నాయకులను రెచ్చగొట్టి బీరు బిర్యానీ డబ్బులు వంచే విధంగా వేసిర్రు. ఇంకా ఘోరమైన విషయం ఏంటంటే, ఎక్కడన్నా సర్పంచ్లను ఏకగ్రీయంగా ఎన్నుకుంటే 15 లక్షల రూపాయలు ఇస్తాం గ్రామ అభివృద్ధి కోసం అంటే చాలామంది నమ్మి, ఈ సౌట మాటలు, ఈ పిట్టల దొర మాటలు నమ్మి నిజంగానే 15 లక్షలు వస్తాయేమో, మా గ్రామం అభివృద్ధి జరుగుతుందేమో అని చెప్పేసి చాలా చోట్ల విత్డ్రాలు పెట్టుకోవడం జరిగింది. నామినేషన్లు వేసిన తర్వాత కూడా కొన్ని చోట్ల వేయలేరు, వేస్తే కూడా బతిమ్లాడి భయపెట్టి విత్డ్రాలు చేయించారు. ఎక్కడ 15 లక్షలు వచ్చింది లేదు, గ్రామాల అభివృద్ధి జరిగింది లేదు. ఏం జరిగింది టీఆర్ఎస్ ప్రభుత్వంలో గ్రామ పంచాయతీల కంటే? ఎప్పుడో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రోడ్ల పొంటి పెట్టిన చెట్లకు కలర్లు పూసి ఇది ఆదర్శ గ్రామం, టీఆర్ఎస్ పార్టీలోని అభివృద్ధి చెందింది, అందంగా తయారైంది అని చెప్పుకొని పనిచేసిర్రు. ఎవరు? ఈ యొక్క టీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి, ఆ మంత్రి కేటీఆర్. ఎక్కడియలే 15 లక్షలు, గ్రామాలను మొత్తం నాశనం పట్టించారు. గ్రామ పంచాయతీలను కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతోనే ఇంతో అంతో గ్రామాలలో ఆ బల్బులు పెట్టిర్రు, ఆ మోల్లు తీపిచ్చిర్రు తప్ప ఏమీ జరగలే. ఇంకా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పైసలు కూడా గ్రామ పంచాయతీలకు ఈ రాష్ట్ర ప్రభుత్వం వాడుకుంది, టీఆర్ఎస్ ప్రభుత్వం. సర్పంచ్ల బిల్లులు ఎవరు పెండింగ్ పెట్టిర్రు? వాళ్ళతో విపరీతంగా ఖర్చులు ఎవరు పెట్టించిర్రు? టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్. ఈరోజు ఏమంటారు సిగ్గు లేకుండా? సర్పంచ్ల బిల్లులు వెంటనే చెల్లించాలి. సర్పంచ్ల బిల్లులు ఆపింది టీఆర్ఎస్ సన్యాసులు, ఆ రోజు ఉన్నటువంటి కేసీఆర్, కేటీఆర్, ఈ సన్యాసులు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యే రోజుకు డిసెంబర్ నెలలో సర్పంచ్ల గడువు అయిపోయింది, వాళ్ళ పదవి కాలం ముగిసిపోయింది, పంచాయత్ సెక్రటరీలకు బాధ్యతలు వచ్చినాయి. సర్పంచ్ల బిల్లులకు రేవంత్ రెడ్డికి ఏమన్నా సంబంధం ఉందా? ఏమని అడగాలి? మేము సర్పంచ్లకు బిల్లులు ఆపినాము, మాకు ఇవ్వడం చేత కాలేదు, మేము దుబారా ఖర్చులు ఎక్కువ చేసాం, ముఖ్యమంత్రి గారు జర దయచేసి వెంటనే సర్పంచ్లకు బిల్లులు చెల్లించండి అని వేడుకోవాలి. మీరు డిమాండ్ చేసేది ఎక్కడిది? మీకు ఎవడిచ్చిండు అధికారము? కాబట్టి ఈ రాబోయే ఎన్నికలలో యువత బాజప్త ముందుండాలి. ఎవరి ప్రలోభాలకు కూడా లొంగొద్దు. ఏకగ్రీయాలు గండి, ఈ గ్రీయాలు గండి అంటే ఏ గ్రీయం లేదు. బాజప్త పోటీలో ఉంటామని చెప్పాలి, పోటీలో ఉండాలి, ఎవ్వడికి భయపడద్దు. ఎవడైనా విడ్రా పెట్టుకో, నువ్వు నామినేషన్ వేస్తావా, నువ్వెట్లేస్తావా అంటే కోర్టులో కేసు ఫైల్ చేపియాలి, పోలీస్ స్టేషన్లో కేసు తీసుకోకపోతే. బాజప్త ఓటు హక్కు వచ్చిన పౌరునికి ప్రతి ఒక్కడికి పోటీ చేసే అధికారం ఉంటుంది. ఈరోజు మీరు సర్పంచులుగా, వార్డు మెంబర్లుగా గెలిస్తే అనుభవం వస్తుంది. రేపు పొద్దుగాల ఎమ్మెల్యేలు అవుతారు, రేపు పొద్దుగాల మంత్రులు అవుతారు, జడ్పీటీసీలు అవుతారు, జిల్లా జడ్పీ చైర్పర్సన్లు అవుతారు, కేంద్ర మంత్రులు అవుతారు, రాష్ట్ర మంత్రులు అవుతారు, అవసరం అనుకుంటే ముఖ్యమంత్రి కూడా అయ్యే అవకాశం వస్తుంది. కానీ ఎవ్వడికో భయపడి ఊరుకుంటే లాభం లేదు. కొంతమంది అంటారు, అబ్బో వాని దగ్గర డబ్బు ఉంది, వానితో తట్టుకుంటా. వాని దగ్గర ఉండొచ్చు మందిని ముంచిన డబ్బు ఖర్చుతోని కాదు, డబ్బు ఖర్చు పెట్టకుండా గెలవడం చూసుకోవాలి. ప్రజల దగ్గరికి వెళ్ళాలి. నేను గెలిస్తే సేవ చేస్తా, నేను పైసలు ఖర్చు పెట్టదలుచుకోలేను. పైసలు ఖర్చు పెడితే రేపు పొద్దున ఎక్కడి నుంచి వస్తాయి? గ్రామ అభివృద్ధిలోకి వెళ్ళే మేము వాడుకోవాల్సి వస్తుంది, మీకు ఖర్చు పెట్టిన పైసలకు డబ్బులు. కాబట్టి గ్రామం అభివృద్ధి చెందాలన్నా, మీరు బాగుపడాలన్నా, మీకు పథకాలు రావాలన్నా రూపాయి లేకుండా ఓటేయండి. ఓటు అనేది మంచి ఆయుధం, పవర్ఫుల్ ఆయుధం. ఎవడన్నా కోటర్ సీసా బీరు బిర్యానీ తీసుకొచ్చి మీ ఇంటికి వచ్చి ఇగో ఇవి తీసుకో ఓటు వెయ్యు అంటే చెప్పులు, పాత చెప్పులు ఇడిచి కొట్టండి, చెప్పిరిగిందాక బజార్లకు గుంజుకరండి కొట్టుకుంటా.
ప్రజలకు ఒకటే వేడుకుంటున్నాయి, 2 చేతులు జోడించి గుళ్ళకు పైసలు అడగడం మానేసుకోండి. సర్పంచ్ ఎలక్షన్లు, ఎంపీటీసీ ఎలక్షన్లు వస్తే సంఘాల పేర్ల మీద దేకీసలకు, ఈ భగోన్లకు పైసలు అడుగుడు మానేసుకోండి. గుళ్ళు కట్టాలనుకుంటే చందాలు వసూలు చేసుకొని కట్టవచ్చు. చాలామంది దాతలు ఉన్నారు చందాలు ఇచ్చేవాళ్ళు. ఈ సర్పంచ్గా నిలబడ్డోళ్ళు, ఎంపీటీసీగా నిలబడ్డోళ్ళు ఇస్తేనే మీ గుళ్ళు కావు. మా అంటే 20,000 30,000 ఇచ్చి మిమ్మల్ని గల్ల గుత్తకు కొంటాడు. ఏం చెప్తాడు? ఆ కులాన్ని మొత్తం నేను కొనేసిన, ఇమానం తినిపించిన. ఎవడన్నా ఎన్నికలలో మీకు పైసలు ఇచ్చి కానీ కోటర్స్ ఇచ్చి కానీ ఇమానం తినమంటే పాత షెప్ పిరిగి 100 దౌడపాలు రాలిపోయిన దాకా కొట్టాడు. లంజా కొడక నువ్వేనేవి రా మమ్మల్ని ఇమానం తినమానికి అని చెప్పేసి. వాడిచ్చిన పైసలు ఒక ఓటుకి ఎన్ని అయితే ఒకసారి డివైడ్ చేసుకోండి. 30,000 ఇచ్చి మీ కులాన్ని కొంటుండొచ్చు గుడికి పైసలు ఇస్తా అని. ఆ 30,000 ఒకసారి పంచితే మనిషికి ఎన్ని వస్తాయి? మీ కుటుంబ సభ్యులకు మొత్తం, మీ దగ్గర ఉన్నోళ్ళకు. అది లెక్క వేసుకోండి. పైసకు అమ్ముడు పోయినట్టు. ఓటు అనేది అమ్ముకోకూడదు, పవర్ఫుల్ ఆయుధం. యువత బాధ్యత ముందుకు రావాల్సిందే. అయ్యో నా దగ్గర నామినేషన్ ఏనికి పైసలు ఉంటుంది వాళ్ళ మీ దగ్గర. గెలిస్తే గెలిచినోని అవుతావు, ఓడిపోతే అనుభవం వస్తుంది. గెలిస్తే సేవ చేస్తావు. ఒకవేళ గెలవలేవనుకో బాధ్యత మళ్ళీ ప్రజలలో తిరుగుతూనే ఉండాలి, సేవలు చేస్తూనే ఉండాలి. ఎవరికైనా పింఛన్ రాలేదనుకో అమ్మని మండల ఆఫీస్ దొరకపోవాలి, ఎంపీడీ ఆఫీస్ చుట్టూ తిరగాలి, పింఛన్ వచ్చే విధంగా వేయాలి. ఎవరికైనా భూములలో అవకతవకలను ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరిగే పని ఉంటే తిరగాలి. ఎవరికైనా పోలీస్ స్టేషన్ పని ఉంటుంది వెళ్ళాలి. ఎవరికైనా ప్రభుత్వ పథకాలు, బ్యాంకుల రుణం మాఫీ అయిందా లేదా అట్లాంటి ఏమన్నా సేవలు చేసేది ఉంటే చేస్తూ ఉండాలి. చేసి అనుభవం వస్తుంది. ఈ గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ తిరిగితే ప్రజలకు సేవ చేస్తే పుణ్యం వస్తుంది, ఆఫీసుల చుట్టూ తిరిగితే అనుభవం వస్తుంది. కానీ వాడోడు నిలబడ్డాడు గోషిగాడు వాంతో నేను తట్టుకుంటానా అనేది బంద్ చేయాలి. పైసలు ఈరోజు ఖర్చు పెడతారు అంటే రేపు పొద్దుగాల దోసుకుంటారు అనుకోవాలి. ఖర్చు పెట్టకుండా నిజాయితీగా నిలబడ్డోని గెలిపియాలి. నిజాయితీగా నిలబడ్డాడు వాడు నా దగ్గర పైసలు లేవు నన్ను గెలిపియండి అని వేడుకుంటుండంటే వాడు రేపు పొద్దున బాగా చెప్తా ప్రజలకు పని చేస్తాడు. మనం కూడా గల్లా పట్టి అడగొచ్చు పని చేయకపోతే. సీఎం రిలీఫ్ ఫండ్లు ఇవన్నీ ఉంటాయి కదా, చెయ్యాలి. చేసి సేవలు అందియాలి. కొంతమంది ఉంటారు మళ్ళీ ఎన్నికలల్లో వచ్చి నీకు ఆ రోజు అది చేయలేనా నేను ఇది చేయలేనా అంటే దౌడపాలు రాలగొట్టురు. మేము కూడా ఆ రోజు నిన్ను గెలిపించాం కదరా, అందుకే వేసో పుణ్యానికి వెళ్ళా 5 సంవత్సరాలు నిన్ను పెట్టుకున్నాము, మాకు సేవ చేయడానికే జీతగాని లెక్క పెట్టుకున్నాం అని చెప్పండి. చాలామంది చాలా గ్రామాలలో మంచి సర్పంచులు కూడా ఉంటారు. బీద వాళ్ళ పెళ్ళిళ్ళు అయితే పుస్తమట్టలు దానం చేసేవాళ్ళు, బీద వాళ్ళు చనిపోతే సావుసందం పైసలు ఇచ్చేవాళ్ళు, బీద వాళ్ళకి చదువులకు ఆదుకునేవాళ్ళు, బీద వాళ్ళకి సేవలు అందించేవాళ్ళు, సొంత పైసలు ఖర్చు పెట్టి అట్లాంటి సర్పంచులు కూడా ఉన్నారు. అట్లాంటి వాళ్ళకు 2 చేతులు జోడించి పాదాభివందనం కూడా వేయాలి. వాళ్ళ సొంత డబ్బులు ఖర్చు పెట్టేటోళ్ళకు. సొంత డబ్బులు ఖర్చు పెట్టకుండా వచ్చిన డబ్బులు మింగుదాము, దొంగ బిల్లులు పెట్టి లేపుకుందాము, చెయ్యని పనికి బిల్లులు లేపుకుందాము, నాసిరకం పనులు చేద్దాము అనేటోని దౌడ బట్టి దౌడ పనులు అలగొట్టాలి. గీదానికేనారా నువ్వు అయిందని చెప్పి నిలదీయాలి, ప్రశ్నించాలి. ప్రశ్నించలేని వాడు మనిషే కాదు, చనిపోయిన శవంతో సమానం ప్రశ్నించలేని వాడు. మనం ప్రశ్నిస్తలేమంటే చనిపోయిన శవము అనుకుంటే ప్రశ్నించకూడదు. ఎందుకంటే చనిపోయిన శవం కూడా ఎవరిని ప్రశ్నించదు. లేదు నా లోపల జీవం ఉంది, నా లోపల ప్రాణం ఉంది, నేను మనిషిగా బతికి ఉన్నా, నాకు సత్తా ఉంది, నా లోపల నా తల్లిదండ్రులు ఇచ్చిన పౌరుషం ఉంది, నాకు రక్తం మసులుతా ఉంది అనుకుంటే ఎవ్వడు తప్పు చేసినా బాజప్త గల్లబట్టి నిలదీయాలి. నిలదీసినప్పుడు కొంతమంది చెంచగాళ్ళు ఉంటుండొచ్చు ఎదుటోనికి. ఆ చెంచగాళ్ళు వానికి సపోర్ట్ చేసి మనని ఎగతాళి చేస్తుండొచ్చు. కానీ కొన్ని రోజులకు ఆ చెంచగాళ్ళు మళ్ళీ ఏడికి రావాలో గాడికే వస్తారు. ఈరోజు వాడు ఓసింది ఇంత తాగుతుండొచ్చు, వాని దగ్గర ఇంత అప్పో సప్పో తీసుకుంటుండొచ్చు, కానీ రేపు పొద్దున ఏడికి రావాలో గాడికే వస్తారు. కాబట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యువత తప్పకుండా మేల్కోవాలి. సర్పంచ్ ఎన్నికలలో, ఎంపీటీసీ ఎన్నికలలో, జడ్పీటీసీ ఎన్నికలలో పోటీ చేయాలి. అవసరం అనుకుంటే ఏ కులం వాళ్ళు ఆ కులం వాళ్ళు నామినేషన్ వేసి ఏ కులం వాళ్ళ ఓట్లు ఆ కులం వాళ్ళకు పడే విధంగా చూసుకోండి. ఎవడి కులం మెజార్టీ సభ్యులు అయితే ఉంటారో ఆ కుల పోలే గెలుస్తారు. ఎందుకు చెప్తున్నా? కులాల వారిగా పోటీ చేయమని చెప్పి. ఏ గ్రామంలో చూసినా 50 నుంచి 60% ముద్రా జనాభా ఉంటుంది. వాళ్ళని రాజకీయంగా ఎదగనిస్తలేరు. 2-3 కులాల ఆధిపత్యం చేస్తూ ఉన్నాయి. సర్పంచ్ ఎన్నికలు వచ్చినాయంటే ముద్రాజోళ్ళని అనగదొక్తా ఉన్నారు, వాళ్ళని కొంటా ఉన్నారు. కోటర్ సీసాలకు, బీర్ సీసాలకు, బిర్యానీకి పైసలకు కొంటా ఉన్నారు.
అవసరం అనుకుంటే ఏ కులం వాళ్ళు ఆ కులం వాళ్ళు నామినేషన్ వేయండి, ఏ కులం వాళ్ళు ఆ కులం వాళ్ళ ఓటేసుకునేటట్టు చూడండి, అవతల కుల ఓటు పోకుండా చూడండి. అప్పుడు మీ సత్తా రాజకీయ పార్టీలకు తెలిసిపోతుంది, అరే వీళ్ళ కులం జనాభా ఇంతుందా. రాష్ట్రమోడు మన మీద పెత్తనం చేస్తామంటేనే వినలేం. ఏదో కులం వాడు ఎక్కువ జనాభా ఉన్న కులం మీద పెత్తనం చేస్తా అంటే ఎందుకు ఊరుకుంటారు? భాజపా పోటీలో ఉండాలి, వాడు మెంబర్లు మొత్తం యువతనే ముందుకు రావాలి. ముసలోళ్ళను చదువు రాని వాళ్ళను అస్సలే నిలబెట్టొద్దు. అంగోటిగాళ్ళని పెట్టకండి. అంగోటిగాళ్ళు నిలబడితే వాళ్ళని ఓడగట్టండి. అంగోటిగాడు ఏం చేస్తాడు? గ్రామ సభ ఉంది, ఏదోటి ఎప్పుడే సంతకం పెట్టి నీకు వచ్చినావు కదా 200 ఖర్చులకు తీసుకొని అంటే అప్పుడేక పోతాడు. గంతే. ఏం తీర్మానం రాసిర్రు, ఏం బిల్లులు లేపిర్రు, దేనికి ఎంత వచ్చింది ఏం తెలియదు. చదువుకున్నోడైతే బాగా చెప్తా ప్రశ్నించగలుగుతాడు. మోరీలు తీయడానికి వచ్చిన బిల్లు ఎంత, మోరీలు తీయడానికి ఖర్చు ఎన్ని పైసలు అయినాయి, బల్బుల పేరు మీద ఎన్ని పైసలు వచ్చినాయి, బల్బులకు ఎన్ని పైసలు ఖర్చు అయినాయి, ట్రాక్టర్ డీజిల్ ఎన్ని వాడుకున్నాం, ఎంత డీజిల్ వాడినాం, ఇవన్నీ లెక్కలు చదువుకున్నోడైతే అడగాలి బాగా చెప్తా. గ్రామ సభ పెట్టిర్రా, సప్పుడే కిన్నమా, చెప్పినవి సప్పట్లు కొట్టినామా పోయినామా కాదు. నిలదీసే తత్వం మన లోపల ఉండాలి. నీ గ్రామంలో నువ్వు ఎప్పుడైతే నిలదీసి ఎదిరించి కొట్లాడగలుగుతావో బయట ఎవరినైనా ఎదిరించగలుగుతావు, ఎవరినైనా కొట్లాడగలుగుతావు. వాడు తింటే తిన్నడితి, వాడు లంగశాస్త్రాలు చేస్తే చేసింది, వాడు మింగితే మింగిండేమో మనదేం పోయిందిలే అనుకోవద్దు. వాడు తప్పు చేసిండా, నాసిరకం పని చేసిండా, వానికి బిల్లు రాకుండా ఆపాలి. భాజపా తేని తీసుకురావాలి. ఏ రకంగా బిల్లు పెట్టినావు, కలెక్టర్ దగ్గర కోతున్నాం, ఏ రకంగా బిల్లు లేపిస్తా ఉన్నావు నువ్వు అని చెప్పాలి. దేనికి ఎన్ని పైసలు వచ్చినాయి, దేని మీద ఎన్ని పైసలు ఖర్చు పెట్టిరో వీళ్ళు కరెక్ట్ లెక్కలు చెప్పలేరు అనుకోండి. మన గ్రామ పంచాయతీకి ఎన్ని నిధులు వచ్చినాయి, దేని పేరు మీద ఎన్ని వచ్చినాయి, దేని పేరు మీద ఎన్ని ఖర్చు పెట్టినా మన లెక్కలు చూపెట్టిరో సమాచార హక్కు చట్టంకి వెళ్ళి మనం ఫీజు కట్టినట్టయితే పెద్దగా ఏముండదు, 50 రూపాయలు 100 రూపాయలు ఉంటుంది. భాజపా వస్తుంది. మనం ఓన్లీ మన గ్రామ పంచాయతీ కాదు, ఎమ్మెల్యేకి సంబంధించి కానీ, ముఖ్యమంత్రికి సంబంధించి కానీ, ప్రధానమంత్రికి సంబంధించి కానీ, వాళ్ళ సొంతానికి ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టుకున్నారు, దేనికి ఎన్ని వాడుకున్నారు అనే మొత్తం సమాచారం తెలుసుకోవచ్చు. సమాచార హక్కు చట్టంలో మనం ఫీజు కట్టి వస్తే ఎవరిని వదిలిపెట్టొద్దు. ఒక 5 సంవత్సరాలు లేట్ అయినా, 6 సంవత్సరాలు లేట్ అయినా వాడు చేసిన పాపాలు మొత్తం ఇట్లా నిండిన తర్వాత అప్పుడు ఆ రోజు వాని పదవి కాలం అయిపోయిన ఏం కాదు, భాజపా నిలదీయొచ్చు. సమాచార హక్కు చట్టంలో డబ్బులు ఫీజు కట్టి సమాచార హక్కు చట్టం ద్వారా తీసుకొచ్చి ఏదన్నా చెయ్యని పనికి బిల్లు లేపినట్టున్నా ఏం చేసినా భాజపా నిలదీయొచ్చు. నేర్చుకోవాలి యువత. సమాచార హక్కు చట్టంకి ఎక్కడ వెళ్ళాలి, ఎక్కడ డబ్బులు కట్టాలి, ఎక్కడ సమాచారం తెలుసుకోవాలి, కలెక్టర్ ఆఫీస్కి ఎట్లా వెళ్ళాలి, ఎస్పీ ఆఫీస్కి ఏ రకంగా వెళ్ళాలి. యువత ముందుకు రావాలి. ఒట్టిగా ఫ్లెక్సీలు కట్టుకొని చిల్లర సినిమా యాక్టర్ల పేర్ల మీద నేను వీనికి ప్యాను వానికి ప్యాను గాడేవాడు వాడు. మనకు హీరోలు మన తల్లిదండ్రులు, వాళ్ళు అడక తినేటోళ్ళ కంటే అధ్వానం. వాళ్ళు ఒక రకంగా అడుక్కుంటున్నట్టు లెక్క. అది కష్టం చేతాక వేషాలు వేసి వాళ్ళకి వీళ్ళకి అభిమానులు కాకుండా మనం గ్రామానికి సేవ అందించాలి, గ్రామంలో ఉన్న ప్రజలకు సేవ అందించాలి. గ్రామంలో ఎవడన్నా గ్రామ సొత్తు కానీ, గ్రామం సంబంధించిన డబ్బులు కానీ కాజేసినా, దొంగ బిల్లు లేపుకున్నా భాజపా నిలదీయాలి, వాళ్ళ మీద కేసులు పెట్టాలి. ప్రతిదానికి ఒక చట్టం ఉంది. నేను ఒకటే వేడుకుంటున్నా, ఇంకా చాలా మాట్లాడుకుందాం. సర్పంచ్ ఎలక్షన్లు వచ్చే వరకు భాజపా ఓటు హక్కు ఎవరెవరికైతే ఉందో ఆ యువత షార్ప్ హుషారు ఉన్నవాళ్ళు భాజపా వార్డు మెంబర్లుగా నిలబడండి, సర్పంచులుగా నిలబడండి, ఎంపీటీసీలుగా నిలబడండి, జెడ్పీటీసీలుగా నిలబడండి. ఎవ్వడికి భయపడకండి. ఎవ్వడేం తల్లి కడుపులో 11 నెలలకు కుట్టలే, ప్రతి ఒక్కరు 9 నెలలకే జన్మించిండు. ఎవడన్నా బెదిరిస్తే వాడి మీద కేసు పెట్టండి. నువ్వు ఎట్లా పోటీ చేస్తావు, నువ్వు పోటీ చేసేంత తీసుమార్కాని అంటే నువ్వేం తీసుమార్కానిరా, నువ్వేం 11 నెలలకు కుట్టినావురా, నీ తల్లి కడుపులా నువ్వు 9 నెలలకే పుట్టినావు, నేను 9 నెలలకే పుట్టినా అని చెప్పండి. ఎవడన్నా అరే తురే కొడితే మీరు కూడా అరే తురే అనండి. వాడిని భయపడవలసిన అవసరం లేదు. నమ్మినాం, మోసపోయినాం. ఆ కేసీఆర్ మాటలు, కేటీఆర్ మాటలు, పిట్టెల దొరల మాటలు నమ్మి గ్రామ సర్పంచ్ ఏకగ్రీవం అయితే గ్రామం అభివృద్ధి అవుతుంది, గ్రామానికి 15 లక్షలు వస్తాయి అంటే నమ్మినాం. నమ్మి నామినేషన్ లేచిన తర్వాత కూడా విడ్రాలు పెట్టించినాం. విడ్రాలు పెట్టుకున్నారు కూడా చాలా జాగాలల్లో.
ఎక్కడ అభివృద్ధి చెందలేవు గ్రామాలు, ఎక్కడ 15 లక్షలు రాలేవు. మనం బాజప్తా పోటీ చెయ్యాలి. యువత చెప్తున్నా కదా, ఓడిపోతే అనుభవం వస్తుంది, తిరిగితే గెలిస్తే సేవలు చేయవచ్చు. యువత మొత్తం ముందుకు రండి. ఓటు హక్కు వచ్చిన వాళ్ళు సర్పంచ్ ఎలక్షన్లకు పార్టీ గుర్తు ఏముండదు. గెలిచిన తర్వాత అధికారంలో ఉన్న పార్టీలకు వెళ్ళండి, అధికారంలో ఉన్న పార్టీతో పనులు చేయించుకోండి. అధికారంలో లేని పార్టీలు ఉంటే ఏం లాభం లేదు. సర్పంచ్ ఎన్నికలు అనేటి పార్టీల పరంగా పార్టీ గుర్తుండదు. మీ పేరుని బట్టి మీకు గుర్తు వస్తుంది, గుర్తు కేటాయిస్తారు. ఎవడు భయపడినా భయపడకండి. ఎక్కడ నన్ను ఎవడన్నా మిమ్మల్ని బెదిరించి సర్పంచ్ ఎలక్షన్లలో నువ్వు ఎట్లా పోటీలో ఉంటుంది అంటే ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ దృష్టి తీసుకురండి. కోర్టుకి ఎట్లా వెళ్ళాలి, కోర్టులో కేసు ఎట్లా బుక్ చేయాలి, పోలీస్ స్టేషన్లో కేసు ఎట్లా బుక్ చేయాలి, ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ మీకు సపోర్ట్గా ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం యువత మేల్కొనాలి, రాజకీయం చెయ్యాలి. బాజప్తా ఈరోజు మీరు సర్పంచులుగా అవుతుండొచ్చు, సర్పంచ్గా ఓడిపోతే కూడా రేపు పొద్దుగాల అనుభవం వస్తే జడ్పీటీసీ అవుతారు. జడ్పీటీసీగా ఓడిపోతే కూడా అనుభవం వస్తే ఎమ్మెల్యే అవుతుండొచ్చు. ఈరోజు ఎమ్మెల్యేలు అయిన వాళ్ళ అంతా సర్పంచ్గా గెలిచిన వాళ్ళు ఏం కాలే, ఇట్లనే ఓడిపోయి దక్కా మొక్కలు తిన్నాక అనుభవాలు వచ్చినాయి. జరా ఏలి ముద్రగాళ్ళని మట్టుకు ఎవడన్నా నిలబెడితే అట్టర్ ఫ్లాప్ ఓడగొట్టుర్రి. ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్పండి. ఆయనకి ఏం తెలుస్తుంది, ఆయనకి ఏం చదువు వస్తుంది, ఆయన గెలిచి ఏం చేస్తుంది అనుకుంటారు. ఏడ లెక్కలు అడుగుతారు అనుకుంటారు. ఎందుకు ఓటేస్తారు? చెత్త కుప్పలు వేసినట్టే, ఆ ఓటు పెంటలు వేసినట్టే, ఆ డస్ట్బిన్లు వేసినట్టే అని చెప్పి ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్పండి. యువత బాధ్యత మేల్కొనాలి, రాజకీయాలు చేయాలి. యువత అవసరం అనుకుంటే మంచిగా యాక్టివ్గా ఉన్న యూత్ సభ్యులు ఉంటారు కదా, ఊరు తిరిగి యువతకు మీటింగులు పెట్టండి. ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ ఆధ్వర్యంలో కూడా గ్రామాలు తిరుగుతాం, చైతన్య సదస్సులు నిర్వహిస్తాం, యువతను చైతన్యవంతులను తయారు చేస్తాం. బాజప్తా చైతన్యవంతులు కాలే. యువత ఎవ్వడికి భయపడకూడదు. ఎందుకు భయపడతారు? జాగ్రత్తగా ఉండండి. ఎవ్వడికి భయపడకుండా సర్పంచులుగా మేము పోటీ చేస్తాం, గెలుస్తాం అనే ఉత్సాహంతో ఈ రోజు నుంచి గ్రామాలల్లో చర్చలు నడిపియండి. ఎవరిని పెడితే బాగుంటుంది, దోసుక తినేటోళ్ళని పెట్టకండి. ఆ పదవిని అడ్డం పెట్టుకొని బిజినెస్లు చేసుకుంటే వాళ్ళని పెట్టకండి. పదవుల పేర్లు చెప్పి బిజినెస్లు చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి మంచిగా గ్రామాన్ని అభివృద్ధి చేసే యువకులను సర్పంచులుగా ఎన్నుకోవడానికి చర్చలు నడిపిస్తూనే ఉండండి. ఏడ కూసున్న సర్పంచ్ల కోసమే ఎవరిని పెడితే బాగుంటుంది, ఎవరిని పెడదాం, ఏ కులం వాళ్ళు ఎక్కువ ఉన్నారు, ఆ కులంలో తెలివిమంతుడు ఎవడు, ఏ తెలివిమంతుడిని పెడితే గ్రామం అభివృద్ధి చెందుతుంది అని చర్చలు నడుస్తూ ఉండాలి. చర్చలు జరిపియండి. అవసరం అనుకుంటే అందరు కూడా ప్రతి కులపోలు నామినేషన్ వేయడానికి ముందుకు రండి. ఏ కులపోలు ఎక్కుంటే ఆ కులపోలు గెలుస్తారు అని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ ఎల్లవేళలా యువతకు ఎల్లప్పుడూ సపోర్ట్గా ఉంటుంది.